వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. మహికి పిచ్చి పట్టిందంటే ఐశ్వర్య నీళ్లు పోసుకుందంట. ఏయ్, నాలుగు చీరేస్తానేమనుకున్నావో? ఐశ్వర్య ఆగమ్మా. లేదంకుల్, నేను కన్సీవ్ అయ్యాను. అమ్మనయ్యానని చెప్తుంటే వీళ్ళు హేళన చేస్తున్నారు. ఐశ్వర్య, నువ్వు 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 ప్రెగ్నెంటా? అవునా ఆంటీ? ఐశ్వర్య, నిజమా? అవునంటీ. నేను ఈ జన్మకి తల్లిని కాలేనని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఈ యాంగిల్లో తీస్తాను. ఇది బాగుంది. ఇంకో ఫోటో టర్నింగ్ ఇచ్చుకో. ఈ పోజ్ బాగుంది. ఏం చేస్తున్నావు చిప్రాంటి? ఈ ఫోటోలు తీసుకుంటున్నాను నీలమ్మా. ఇందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. క్యాప్షన్ ఏం పెడతానో తెలుసా? రిప్ రెస్ట్ ఇన్ పీస్. ఏంటి? అవును నీలమ్మా, నువ్వు చచ్చిపోతే ఎంతమంది లైక్స్ కొడతారో చూడొచ్చు కదా. నీకేమైనా మెంటలా ఏంటి? బతుకున్నప్పుడే ఇలాంటి ఫేక్ న్యూస్లు పెడతావా? నీకెంత ఫాలోయింగ్ ఉందో తెలుసుకోవాలి కదా. రేపొద్దున ఎలాగో నువ్వు టాపా కట్టడం ఖాయం. రేపొద్దున నేను ఏ పొజిషన్ లో ఉంటాను అని ముందుగానే న్యూస్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ ఫోటో పెడతానే, పీడ వదిలిపోతుంది. నీలమా, ఐశ్వర్య ప్రెగ్నెన్సీ గురించి కామెంట్ చేసినందుకు ఎలా రియాక్ట్ అయ్యారో చూసావు కదా. మనం నోరు జారకుండా ఉండలేం. అప్పుడు వాళ్ళు చంపడం ఫిక్స్. అందుకే ముందే ఫోటోలు తీసి పెట్టుకుంటున్నాను. ఆంటీ, నీకింకా పిచ్చి పోనట్టుంది. ఐశ్వర్య తల్లి కాదని తెలిసి కూడా అవుతుందని డ్రామా ప్లే చేస్తోందంటే దాని వెనక ఏదో స్టోరీ ఉంది. దాన్ని బయట పెట్టాలి. పార్వతి వల్లే దేవాకి కంటి చూపు రాలేదని అఖిలాంటికి తెలిసేలా ప్లాన్ చేయాలి. ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ పక్కన పెట్టి ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటావా నువ్వు? ఇప్పుడు ఆలోచించినంత మాత్రాన జరుగుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందాంటీ. మహి ఏ ధైర్యంతో ఐశ్వర్య గర్భవతి అని చెప్తున్నాడో తెలుసుకోవాలి. నిజాలేంటో తెలిస్తే ఈ ఇంట్లో చిచ్చు రేపొచ్చు. పార్వతి కూడా ఇరుక్కుపోతుంది. అఖిలాంటి కళ్ళెర్ర చేస్తే ఈ ఇల్లు తగలబడిపోతుంది. మన వంటే గిట్టని అఖిలాంటి మనల్ని దగ్గరికి తీసుకుంటారు. ఈ రెండు విషయాలని మనం క్యాష్ చేసుకోవచ్చు ఆంటీ. ఆంటీ దృష్టిలో మనకి స్థానం ఏర్పడుతుంది. పార్వతి, పార్వతి, నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు పార్వతి. ఏదో ఒకటి మాట్లాడు. తీసుకోండి. ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది పార్వతి. దీన్ని ఎందుకు వేసుకోవాలి? నాకు చూపు రావాలా? అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను. చీకట్లో మగిపోతాను. నా ప్రాణమైన నువ్వు నన్ను దూసిలా చూస్తే ఇక నేను ఎవరి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి? నా పార్వతిని చూడాలని ఆశపడి నేను ఈరోజు తన మాట వినకుండా ఉంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. నన్ను అర్థం చేసుకునే పార్వతి ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు.
మందులు వేసుకోకపోతే అమ్మగారిని అవమానించినట్టే. మన మధ్య ఎన్నున్నా బాధ్యతనైతే మర్చిపోరాదు. మందులు వేసుకోండి, నేను గది బయటే ఉంటాను. పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు పార్వతి? నువ్వు గది బయట ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవన్నీ నాకు తెలియదు పెద్దబాబు గారు. అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు నేను బయటే ఉండాలి. పార్వతి, నా గుండె చప్పుడు విను పార్వతి. నా మనసులోకి చూడు పార్వతి. నువ్వు నా మాట వినట్లేదు, నా మాట నమ్మట్లేదు. సరే, అమ్మ కోసం నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు అమ్మకు నువ్వు ఇచ్చిన మాట కోసం దూరంగా ఉంటాను. నువ్వు ఇచ్చిన మందులు వేసుకుంటాను. నన్ను క్షమించండి పెద్దబాబు గారు. నేను అమ్మగారి ముందు దోషిగా మిగిలాను. అది నా వరకే అనుకున్నాను. కానీ నా మీదుండే ప్రేమ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది నేను చూస్తా ఉండలేను. మీకు దూరంగా ఉండడం చాలా కష్టం. ఈ పాపిష్టి దాని కోసం మీరు చీకట్లో మక్కిపోతా ఉన్నారు. పార్వతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మాయి గారు, కంట్లో ఏదో పడినాది. అబద్ధం చెప్పకు పార్వతి, ఏం జరిగిందో చెప్పు. బావ గదిలో నుంచి నువ్విలా బయటకొచ్చి ఏడుస్తూ కూర్చున్నావంటే నీ మనసులో యుద్ధం జరుగుతుందని అర్థమవుతుంది. మీరిద్దరూ సీతారాముల్లా ఉంటారు. ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ళు విడిపోరు. వాళ్ళ మధ్య దూరం పెరగదు. పెద్దబాబు గారు ప్రశాంతంగా పడుకుంటారని నేను బయటికి వచ్చాను. ఇంకా మాట మార్చాలని చూడకు పార్వతి, నా కళ్ళల్లో చూసి చెప్పు. వెళ్ళి దాన్ని తంతే నిజం చెప్పేస్తుంది. గుత్తండి, ఐశ్వర్య అంత ప్రేమగా అడుగుతుంది కదా, అదే నిజం చెప్పేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. తోడబుట్టిన దానికన్నా అంతకంటే ఎక్కువ బంధం మనిద్దరి మధ్య ఉంది పార్వతి. మనసులో దాచుకుని నలిగిపోవద్దు. ఇంతగా ఎందుకు అడుగుతున్నానంటే, బాబా నువ్వు ఇద్దరు కాదు ఒక్కటే అని నమ్మే మాకు మీ ఇద్దరి మధ్య దూరాన్ని చూడాలనుకునే దుర్మార్గులు ఈ ఇంట్లోనే ఉన్నారు. అందుకే అడుగుతున్నాను. చెప్పు పార్వతి, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అట్ట అనకండి అమ్మాయి గారు. అయితే చెప్పు. అమ్మాయి గారు, పెద్దబాబు గారి కళ్ళల్లో ఇంకా చీకటి ఉండడానికి కారణం నేనే. కాళ్ళ పట్టిల సప్పుడైతేనే పార్వతి అనేటోళ్ళు. గొంతు సప్పుడైనా గుర్తుపట్టలేకపోయారా పెద్దబాబు గారు? ఓ పార్వతి, ఏంటిలా వచ్చావు? కాఫీ తాగు. నేను తాగనికి కాదు,
మీరు తాగనీకి. పర్లేదులే, ఇక నుండి నా పనులు నేనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. కిందికొచ్చి తాగుతానులే, నువ్వెళ్ళు. పౌడర్ ఇటు అట్ట కొట్టుకుంటున్నారు. ఏమైంది? ఎక్కువైంది. రోజు ఇట్ట రాసుకోరు కదా. ఏం చేద్దాం, కొన్ని బాధలు కనపడకూడదని ఇలా పౌడర్ వేసుకుంటున్నాను. ముత్యానికి చెప్తే హాల్లో కాఫీ తీసుకొస్తుందేమో. ఇట్టకి కిందికి పోతారా? వెళ్తాను. ఏమైంది? టీషర్ట్ ఉల్టా వేసుకున్నారు. రోజు నువ్వే తొడిగేదానివి కదా, ఈ రోజు నేను వేసుకున్నందుకు ఇలా అయిందేమో. అయినా ఏముందిలే, జీవితమే తిరగబడిపోతుంది. చంద్రముఖి, చంద్రముఖి, శేఖర్, తినడానికి ఏమైనా తీసుకురామంటావా? వద్దు శేఖర్, ఆకలిగా లేదు. నేను అడిగినప్పుడు వెళ్దు గాని. ఉమ్. మహి ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడు. హలో మహి. హలో చంద్రముఖి, ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు మహి, టైంకి నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్తుంది. ఎందుకు ఫోన్ చేశానంటే పాలు తాగేటప్పుడు ఆరోగ్యానికి మంచిదని అందులో మిరియాల పొడి వేసుకోకు. అందులో బొప్పాయి విత్తనాల పొడి మిక్స్ చేస్తున్నారంట. అవును, ఈ టాబ్లెట్ నైట్ వేసుకున్నట్టున్నానే. మార్నింగ్ వేసుకోవాల్సింది ఇది కాదేమో. మహిని అడుగుతాను. మహి, నువ్వేం టెన్షన్ పడకో. నా సొంతగా ఏ నిర్ణయం తీసుకోను. డాక్టర్ చెప్పిన డైట్ ని మాత్రమే ఫాలో అవుతాను. సరే కానీ బొప్పాయి పైనాపిల్ వంటివి తినకంతే. మహి, ఎవరితో మాట్లాడుతున్నావు? బంగారం, అది బొప్పాయి తినొద్దు, పైనాపిల్ కొరకొద్దు అని సలహాలు ఇస్తున్నావు. ఎవరికి? నాకు చెప్పకుండా ఇంకెవరికో చెప్తున్నావంటే ఏంటి దీని అర్థం? అమ్మనయ్యేది నేనేనా, ఇంకెవరైనానా? వేరే వేరే. అమ్మగారు, ఆ బిందెని తీసుకొని రమ్మనలేదు, ఇక్కడ శుభ్రం చేయడానికి పిలిచాం. వెళ్ళి క్లాత్ తీసుకురా. అయ్యగారు, ఏంటి? ఈ బిందుల్లో బంగారు నగ ఉంది అయ్యగారు. వాట్? చూడండి అయ్యగారు. పూజలో పెట్టాల్సిన నగ. దీన్ని బిందెలు ఎవరు పెట్టారు? ఏమో తెలియదమ్మగారు. ఈ బిందె అట్లా భవానీ నీలాంబరులు సాధువులు వేషాలు వేసుకొని ఆగ్నేయం ఈశాన్యం అని ఈ బిందెను పట్టుకొని తిరిగారు. నీకు గుర్తుకొచ్చిందా? ఓం తల్ పుల్ హల్ మల్ క్రీం హ్రీం భీం ఓం బుష్. అంటే ఈ నగని జ్యువెలరీ షాప్ అతను ఎక్కడ పెట్టాడో వెతకడానికి
వాస్తు పేరుతో ఇల్లంతా కలియ తిరిగారు. దొరికాక బిందెలో దాచిపెట్టి మనల్ని బురిడి కొట్టించాలని చూశారు. అమ్మగారు ఇది కనపడలేదనే కదా పాపం పార్వతిని దొంగ అని. సరే, ముందు ఇది శుభ్రం చేయముచ్చాం. సరే అయ్యగారు, తడిగుడ్డ తీసుకొస్తాను. అఖిల, ఏం ఆలోచిస్తున్నావు? ఒకరు తోడి కోడలు, ఇంకొకరు ఈ ఇంటి పెద్ద కోడలు అవడానికి వచ్చిన తోడేలు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒక అవగాహనకొచ్చి ఏ ఒప్పందం ప్రకారం ఇలా పిచ్చి వేషాలు వెయ్యాలనుకున్నారో గాని బలవుతున్నది మాత్రం పార్వతితో పాటు మన పరువు కూడా. ఇక్కడెలాగో ముత్యం శుభ్రం చేస్తుంది అఖిల. నువ్వు వచ్చి వాళ్ళిద్దరి మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు తుడుచుకుపోయేలా చెయ్యి. పదండి. పేదబాబు మీద నాకు నమ్మకం ఉంది. నిజం చెప్పాల్సింది నువ్వు. ఏం చెప్పాలంటే ఎన్ని రోజులు మీరు పిచ్చి వేషాలు వేసి ఏం సాధించాలి అనుకున్నారు? భవానీ, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. అక్క, ఎవరేం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. పూజలో పెట్టాల్సిన నగ బయటెందుకు పారేశారు? జ్యువెలరీ షాప్ అతన్ని ఎందుకు బెదిరించారో చెప్పాలి. ముత్యం, అమ్మగారు అందులో ఏముందో బయటకు తీ. ఈశాన్యం ఆగ్నేయం అని నాటకాలాడుతూ ఈ నగని ఇందులోకి చేర్చారు. అక్క, మాకు పిచ్చి ఉండడం నిజమే, కానీ పూర్తి పిచ్చి లేదక్క. సగం పిచ్చే. మాట్లాడుకో. పిచ్చివాడలా నటిస్తూ మమ్మల్ని పిచ్చివాడని చేస్తారా? వీళ్ళని కొట్టి క్షమించకూడదు మామ్. పార్వతికి కరెంట్ షాక్ కొట్టడానికి, నెక్లెస్ మాయమవడానికి కారణం వీళ్ళిద్దరే. ఇంట్లో నుంచి గెంటేస్తేనే మంచిది. అవునంటీ, వీళ్ళు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. పట్టుకో మహి, ఈడ్చి పారేద్దాం. వదిలేయండి. మామ్, జాలి పడకండి. మళ్ళీ ఏదో కీడు తలపెట్టాలని చూస్తారు. శిక్ష అనుభవించకుండా బయటికి వెళితే జాలీగా ఉంటారు. వీళ్ళ తప్పులకి శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది. ఇంట్లో నుంచి గెంటేస్తేనే మంచిది. అవునంటీ, వీళ్ళు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. పట్టుకో మహి, ఈడ్చి పారేద్దాం. వదిలేయండి. మామ్, జాలి పడకండి. మళ్ళీ ఏదో కీడు తలపెట్టాలని చూస్తారు. శిక్ష అనుభవించకుండా బయటికి వెళితే జాలీగా ఉంటారు. వీళ్ళ తప్పులకి శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది. లెక్కలు తెలియక వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం. అప్పటి వరకు ఓపిక పట్టు మహి. మీ ఇష్టం అంకుల్, కానీ వీళ్ళ వల్ల ఇంకేం ప్రమాదం లేదంటేనే ఇక్కడ ఉండనివ్వండి. పార్వతి, అమ్మగారు పెద్దబాబుని తీసుకురా.
మాతో పాటు కలిసి తింటాడు. అట్టకి అమ్మగారు. ఈ జన్మలో మారు ఛే పెద్దబాబు పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏంటిది? ఎందుకు ఇలా ఉన్నారు? ఉండని పార్వతి, నా పార్వతిని ప్రసన్నం చేసుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాలి కదా. ఇట్లాంటి పనులు చేయమని చెప్పింది ఎవరు? దిగండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మామూలుగా ఉండొచ్చు కదా. నువ్వు కూడా ఇంతకు ముందులో ఉండొచ్చు కదా పార్వతి. మనసులో ప్రేమ పెట్టుకొని బయటకు బింకంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అట్టగని చెప్పి తల కిందెట్టి ఇట కాలు పైకి సేస్తే ఏమైనా అయితే? అలా చేస్తే కళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని కాశ్మీర్లో పండితజీ చెప్పారు. మరి 3 రోజులు చేయలేదే? చేశాను. అప్పుడు నువ్వు చూడలేదు, ఇప్పుడు నువ్వు చూసావు. చూసి ఎంత భయపడ్డాను. సర్లే రండి, అమ్మగారు పిలుస్తున్నారు. ఆహా. నీ చేత్తో కాఫీ ఇస్తే గానీ రానని చెప్పాను కదా. పెట్టు సేకండి. సరే, కిందికొస్తే కాఫీ ఎట్టి భోజనం కూడా తినిపిస్తాను, రండి. నిజమా? అయితే వస్తాను. అందరి ముందు తినిపించు. అయితే 4 గోడల మధ్య కాఫీ తాగితే ఆ థ్రిల్లే వేరు. ముందు మీరు రండి పెద్దబాబు గారు, రండి. ఇంకా రాలేదేంటని అమ్మగారు కేకలేస్తారు. మీ పెద్ద కొడుక్కి కాఫీ తాగిస్తే గాని రారత్తయ్య గారని వెళ్ళి చెప్పు. ఆ, మీరు చెప్పినట్టు చెప్తే నా 4 సీరి నా సీట్లోనే ఎడతారు. రండి. ఆహా. బా నన్ను సతాయించకండి, రండి. కాఫీ తాగిస్తే గాని నా కాలు కదులు పార్వతి. ఇప్పుడు మీకు కాఫీ కావాలంతే కదా, రండి తెస్తాను. కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఉడుక్కున్నప్పుడు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు. మళ్ళీ చూడాలనుంది పార్వతి. కంటి చూపు వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అట్టుకొచ్చాను, తాగండి. అప్పుడే వచ్చావా? పరిగెత్తినా ఇంత స్పీడ్గా రారు. మీరు కిందికి రావాలని అంత బేగా తీసుకొచ్చాను. కాఫీ ఎక్కువ ఉందేమో పార్వతి. సాసర్లు పోసుకొని అటు నువ్వు ఇటు నేను తాగుదాం. అట్ట అడుగుతారని సగమే తీసుకొచ్చాను. హ, తెలివి బాగా ఎక్కువైపోయింది. కోపంగా ఉన్నప్పుడు ఐడియాలు ఎక్కువ వస్తాయన్నమాట. సర్లే, తాగించు. అన్ని పనులు చేయించుకుంటారా? హ్మ్. బేగా తాగండి. ఆ, అబ్బా, పార్వతి, ఏమైంది? కాలింది. ఆ, ఇంత వేడి కప్ ఎవరైనా డైరెక్ట్ గా పెడతారా? అబ్బా. ఇంకొంచెం తిను బంగారం. వద్దు. 2 ముద్దలు. 2 అంటే 2. వద్దన్నాను కదా, నా కడుపు నిండిపోయింది. చూసావా నీలమ్మ, ముద్దలు తినిపిస్తూ ఎంత మురిపని చేస్తున్నాడో. నువ్వు నీళ్లు పోసుకొనుంటే పెదబాబు కూడా తినిపించేవాడు కదా. అంత సీన్ లేదు, కళ్ళ కూడా ఇలాంటి సీన్ రాదు. ఆ విన్నావా ఏమంటున్నాడు? ఎటకారాలు. వెటకారాలు ఎక్కువయ్యాయి ఆంటీ. వాళ్ళు దిష్టి పెడతారు బంగారం. అందుకే నువ్వు అప్పుడే చాలు అంటున్నావు. ఇంకో 2 ముద్దలు తిని బంగారం, కొంచెం లావ్ అవుతావు. ఏంటి? అదే బలంగా ఉంటావంటున్నాను. అప్పుడే నీ కడుపులో ఉన్న బేబీ బాహుబల్లా నాలా బలిష్టంగా ఉంటాడు. వాటర్ తాగు. వద్దురా. అయ్యో, ఆంటీ అంకుల్ వస్తున్నారు. ప్లేట్ అక్కడ పెట్టేసి. పర్వాలేదమ్మా, తినిపిస్తే తప్పే ఉంది. కడుపులో బిడ్డ ఉన్నప్పుడే మహి ఈ చాకరీ చేస్తాడు. దిస్ ఇస్ టూ మచ్ డాడ్. ఆ తర్వాత నేను ఐశ్వర్యని పట్టించుకోనా? అంకుల్ జోక్గా అన్నారులే. మహి, ఆ? ఫోన్ వస్తుంది చూడు. ఎవరొకరు చేస్తుంటారులే డాడ్, నో ప్రాబ్లం. పెదబాబు, పెద్దబాబు, కళ్ళేంటి నాన్న అలా ఎర్రగా ఉన్నాయి? పండిట్జీ శేషాసనం వేయమని చెప్పారమ్మా. అలా చేసినందుకే ఇలా ఉన్నాయేమో.
మామ్ చంద్రముఖి హలో మహి, ఎక్కడున్నావు? ఇందాక కూడా ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. త్వరగా రాగలవా? ఎక్కడికి రావాలి చంద్రముఖి? ఏంటక్కా చంద్రముఖి చిన్నబాబు మొబైల్కి ఫోన్ చేసి రమ్మంటుందా? నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చంద్రముఖి. నా కడుపులో ఇప్పుడు ఘట్టమనేని వారసుడు పెరుగుతున్నాడు. అందుకే నేనెక్కడున్నానో ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. థ్యాంక్ యూ చంద్రముఖి. నువ్వు మా ఇంటి శత్రువు కాదని, మా మంచి కోరే మనిషివని మామకు తెలిసే రోజు రావాలని కోరుకుంటున్నా. మహి, బిడ్డకు జన్మనిచ్చే లోపు ఆ రోజు వస్తుందనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ శేఖర్ కూడా వికారాబాద్ తీసుకెళ్ళు. ఓకే, సీ యూ చంద్రముఖి. బాయ్ మహి. టేక్ కేర్. మహి, ఏం చేస్తున్నావురా? చంద్రముఖితో మాట్లాడావంటే నీలాంబరి గురించి ఏమైనా తెలిసిందా? లేదు బ్రో, అసలు విషయం మీతో చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మోసం చేసిన వాడిని అవుతాను. సిన్బాబ్ గారు, మీరెప్పుడు అట్టా చెయ్యరు. అట్ట మాట్లాడకండి. ఏం జరిగిందో చెప్పరా. ఐశ్వర్య కడుపులో గట్టం నేను వారసత్వం పెరగట్లేదు. మహి, సిన్బాబ్ గారు, ఏంటి మీరనేది? ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యాక ఆ పిండాన్ని వేరొకరి గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాం. ఏంట్రా నువ్వు అనేది? అంటే అంటే ఇప్పుడు ఐశ్వర్య కడుపులో బిడ్డ లేదు, ఉందని నాటకం ఆడుతున్నానంతే. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే బతుకుతుంది సిన్బాబ్ గారు. బ్రతికించాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను వదిన. ఇప్పుడు ఆ బిడ్డను మోస్తుంది ఎవరో కాదు, బ్రో ప్రాణభిక్ష పెట్టిన ఆ నాగపడగల చంద్రముఖి. వాట్? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.